గౌరవ ప్రభుత్వానికి మా యొక్క నిరుద్యోగుల తరపు నుంచి మీకు ఒకే ఒక విన్నపం చేస్తున్నాం సార్. ఈరోజు గురుకుల అభ్యర్థులు రాష్ట్ర నలుమూలల నుంచి ఎంతమంది వచ్చారో మీరు చూడొచ్చు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారనేది ఒకసారి మీరు ఆలోచించండి. గత 2 నెలల క్రితం వీళ్ళే మీకు పెద్ద భరోసా, వీళ్ళే మీకు పెద్ద నమ్మకం. మేము ఎంతో నమ్మినాం కాబట్టి మిమ్మల్ని అధికారం ఇచ్చి అధికార పక్షంలో కూర్చోబెట్టడం జరిగింది. ఈరోజు జరిగిన చిన్న సమస్య, పెద్ద సమస్య ఏమి కాదు, చాలా చిన్న సమస్య ఏంటంటే గురుకుల నియామకాలలో ఉద్యోగాలను పై స్థాయి నుంచి కింది స్థాయికి నింపాల్సింది పోయి మధ్యలో నింపారు. ఆ మధ్యలో నింపడం వల్ల ఏం జరిగింది అని అంటే ఒకే వ్యక్తికి 4 రకాలైనటువంటి జాబులు వచ్చి రావడం జరిగింది. ఈ 4 రకాలైనటువంటి జాబులలో ఒకే వ్యక్తి 4 జాబులు చేయలేడు, ఒకే జాబ్ చేస్తాడు. మిగిలిన 3 ఉద్యోగాలలో వేరే వ్యక్తులు రాకుండా అవి బ్యాక్లాగ్ పడే అవకాశం ఉంది. ఇది ప్రధాన సమస్య. దీన్ని మీరు ఏ విధంగా పరిష్కరిస్తారు, ఎలా పరిష్కరిస్తారు అనేది మాకు తెలీదు. ఎందుకంటే ప్రభుత్వం మీది, అధికారులు మీ వారు, మేము మీ వాళ్ళమే, ఇదంతా ప్రజాప్రభుత్వం, మనమంతా ఒక కుటుంబం. కాబట్టి మీకు చెప్పేది, వినదించేది ఏంటంటే 9210 ఉద్యోగాలలో ఒకే ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ మీదకుండా పూర్తిగా భర్తీ చేయాలని మా ప్రధాన డిమాండు. ఎందుకు వేస్ట్ అవుతున్నాయి అసలు ఉద్యోగాలు వేస్ట్ కాకూడదనే కదా మిమ్మల్ని గెలిపించుకున్నది. ఆ ఉద్యోగాల కోసమే కదా మిమ్మల్ని గెలిపించుకున్నది. ఈరోజు 10 మందికి న్యాయం జరిగితే 100 మందికి అన్యాయం జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే పీజీటీలో 1:2లో సెలెక్ట్ అయిన వ్యక్తి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళి ఉద్యోగం వస్తుందని ఇంటికి వచ్చిన తర్వాత లిస్టు చూస్తే 1:1లో లేదు. దానికి కారణం ఎవరు? పీజీటీలో 1:2లో సెలెక్ట్ అయిన విద్యార్థిది కారణమా, లేకపోతే ఇష్టమున్నట్లుగా ఫలితాలు ఇచ్చిన ప్రభుత్వానికి కారణమా? ఎవరు కారణం? అదే 1:2లో సెలెక్ట్ అయిన విద్యార్థి కనుక డిఎల్ నుంచి కనుక పోస్టు ఫిలప్ చేసినట్లయితే ఈరోజు పీజీటీలో 1:2లో ఉండే వ్యక్తి, ఉద్యోగం రాకుండా వ్యక్తి మెరిట్లో ఉండేవాడు. ఈరోజు మెరిట్లో ఉండాల్సిన విద్యార్థి ఉద్యోగం రాకుండా ఇంట్లో కూర్చుంటున్నాడు. ఒక విద్యార్థి జీవితం కాదు, అది ఒక కుటుంబ జీవితం, అది నాశనం అయిపోతుంది. ఇందుకేనా మిమ్మల్ని గెలిపించుకున్నది, ఇందుకేనా మిమ్మల్ని నమ్మింది, ఇందుకేనా మాకు భరోసా ఇచ్చింది. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఒక సమాధానం చెప్పండి. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర శాంతియుత ధర్నా మేము చేపట్టినాం. మీ నుంచి ఒక హామీ రావాలి, మీ నుంచి మాకు ఒక ప్రధానమైన, మేము లేని పక్షంలో ఈరోజు ఇక్కడ నుంచి కలడానికి వీలు లేకుండా మేము అందరూ సిద్ధమయ్యే వచ్చినాం. వీళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళు గారు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన వ్యక్తులందరూ ఆదిలాబాదు, నిజామాబాదు, మంచిర్యాల, జోగులాంబ, నల్గొండ, కరీంనగర్, వరంగల్, ప్రతి ఒక్క ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఇదే వ్యక్తులు. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్కడక్కడ నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన వ్యక్తులు. ఇదే నిరుద్యోగం కోసం, ఇదే ఉద్యోగాల కోసం. ఆ ఉద్యోగాలు ఈరోజు ఆగమైపోతున్నాయి. 9210 9210 ఉద్యోగాలలో కేవలం 3000 4000 భర్తీ అవుతున్నాయి. మిగిలిన ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోతున్నాయి. ఎందుకు? ఉద్యోగాలు లేకనా, పిల్లలు లేకనా, చదువులు లేకనా, మార్కులు లేకనా? ఎందుకు ఉద్యోగాలు వేస్ట్ అయిపోతున్నాయని మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని ఒకే ఒకటి అడుగుతున్నాం. ప్రభుత్వాన్ని బోర్డుతో మీరు అనుసంధానమై మీ యొక్క చర్యలు తీసుకొని మీ యొక్క డిస్కస్ చేసుకొని ఆ పాసిబిలిటీ ఏంటో మాకు చెప్పండి. కానీ ఉద్యోగాలను, ఏ ఒక్క ఉద్యోగాన్ని వృధా కాకుండా 9210 ఉద్యోగాలు ఖచ్చితంగా గురుకుల నియామకాలలో ప్రతి ఒక్కరూ 9210 వేరు అభ్యర్థుల నియామకాలు మీరు జరపాలి. ఒకే వ్యక్తికి 4 ఉద్యోగాలు కాదు, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఉద్యోగం ఇస్తూ 9210 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. అప్పటి వరకు మా పోరాటం ఆగదు. లేకపోతే గత ప్రభుత్వంలో ఏం జరిగిందో చూస్తారు, ఇప్పుడు కూడా అదే విధంగా చూస్తారు. దయచేసి మిమ్మల్ని వేడుకుంటుంది ఒకటే, నిరుద్యోగులకు అన్యాయం చేయకండి. ఈ విషయం చాలా దూరం వెళ్ళిపోతుంది.